అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అనేది 64 సంవత్సరాలకి పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికలైతే వేస్తుందా? సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. యాక్చువల్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చాలా వరకు చెల్లించాల్సి అయితే ఉంది. సో, ప్రెజెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్‌కి 5 డీఏ బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయండి. ఇంకా 2026 జనవరి డీఏతో కలిపి మరొక డీఏ పెండింగ్‌లోకి వచ్చేసింది. మొత్తం 6 డీఏ బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పీఆర్సీని ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు. అయితే పీఆర్సీ కమిటీకి సంబంధించి తన యొక్క పనిని పూర్తి చేసింది. పీఆర్సీ రిపోర్టు ప్రభుత్వం తెప్పించుకుని దానికి అనుగుణంగా పే స్కేల్స్‌ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఈ విషయం మాత్రం చాలా ఆలస్యం అయితే చేసింది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అనేది మరొకసారి తెర మీదకొచ్చింది. సో, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచబోతుందా అన్న వార్త మళ్ళీ తెర మీదకైతే వచ్చింది. రిటైర్మెంట్ అయిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. కొంతమందేమో కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తీసుకొచ్చుకుంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. మళ్ళీ కోర్టు అనవసరంగా కోర్టు ధిక్కారం కింద కేసు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. ఇవన్నీ ఎందుకు? వాళ్ళ ఏజ్ పెంచితే అయిపోతుంది. పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఇక ఈ గవర్నమెంట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల వరకు ఉద్యోగులు రిటైర్ కావద్దు. ఇప్పటికే దాదాపు 10,000-12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 9,000 మంది రిటైర్ అవుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది చాలా అంశాల మీద ముడిపడి ఉంటుంది. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది అనుకో, అంటే 3 ఇయర్స్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 61 సంవత్సరాల నుంచి మళ్ళీ 64 పెంచాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగో 3 ఏళ్ళు ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఎవరు రిటైర్మెంట్ కాకపోతే వారి బెనిఫిట్స్ ప్రభుత్వంపై భారం కాకూడదనే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తుందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒకవేళ 3 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకోవచ్చు. లేదా ఏదైనా అధికారం మారితే వచ్చే ప్రభుత్వంపై ఈ భారం పడనుందన్న భావనలో ప్రభుత్వం ఉందని సమాచారం.